చెబితే అది పారాయణ చేసేస్తే సార్ పెళ్ళి. ఇలాగ ఎన్నో గ్రంథాలు ఆశ్చర్యకరంగా విరాటపురం చదివితే వానలు కురుస్తాయి. అందుకని మాకు ఇప్పుడు పండితులు కొత్త టెన్షన్, ఎక్కడైనా విరాటపురం మాట్లాడమంటే మాకు బెంగ. చివరి రోజు వాన కురుస్తుందో కురవకపోతే ఏం చేయాలి? మాయ చేయాలి. ఎక్కడి నుంచో వస్తాయి మాయలు మహిమలు. ఎందుకు వస్తాయి? ఇంటికే వస్తాయి. అనవసరంగా మేమే సృష్టిస్తాను. సృష్టిని పెట్టుకుని గురువుగారు చెప్పించోడల్లా వాన కురిసిన వాడు ఒట్టిదే ఏమి కురారు. వీడికి కురిపించాను నేను $100 వాడు చెప్తున్నాడు. దొంగ వేషాలు ఇవన్నీ. నేను అసలు నమ్మను. అందుకే నాకు శిష్యుడు గురువు కూర్చుని నేను చేస్తాను. నేను ఒక్కడిని ఎవరిని ఉండ నేను పక్కన ఒక్కడిని జాతించామంటే వాడు మనం లాగేసినట్టు. మనకి ఇష్టం లేనివని వాడు ప్రచారం చేస్తాడు. వాడి చేతుల్లో మనం పీనుగైపోతాం. ఇంకా మీకు తెలియదు గురువుగారు ఇలా ఉండాలి. వాడు నాకు తెలియదు గురువుగారు నాకు చెప్తాడు. నాకు తెలియకుండానే నేను గురువు అయ్యాను. మింగేస్తారండి అనుమానంగా. మన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాం. అంత తీవ్రంగా వెళ్ళి ఉన్నవాటికి మనం చాలు. నలుగురు ధ్యానించామంటే భక్తులు శిష్యులు అనుబంధాల పేరు మీద వాళ్ళ పెత్తనం మొదలవుతుంది. వాడు చేసే అప్రతిష్ట పంచాంగానికి అందరికీ ఈ గురువు కారణం అవుతాడు. ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ అన్న మాట వస్తుందా? ఎందుకు తెలుసుకోవాలి? నేను ఉండరాజవరంలో విరాటపురం మాడితే చాలామంది కొన్ని లక్షల మంది విన్నారు, డౌన్లోడ్ చేసుకుని. అప్పుడు మొదట్లో చెప్పా వానలు కురవు, మీకు ఇష్టమైతే ఉండండి, అది నన్ను చంపొద్దు. జ్ఞానం ఒక్కటే కురుస్తుంది. ఖచ్చితంగా చెబుతున్నాను, జ్ఞానం ఒక్కటే కురుస్తుంది. వాన కొరవు, ఒక్క బొట్టు కూడా కొరవదు. జ్ఞానం మాత్రం అఖండమైన అమృత వర్షంగా కురిపిస్తా నాకు నమ్మకం. పిల్లలు విన్నారు 150 మంది అమ్మాయిలని. వాళ్ళందరూ బలహీన వర్గాల పిల్లలు. మహానుభావుడైన మలిని కృష్ణారావు గారిని తణుకులో డాక్టర్. ఆయన చేస్తున్న గొప్ప సేవ. నిజానికి నేను ఎక్కడ 7 రోజులు ఉండను. ఎందుకంటే నా ఇంట్లో నేను ఉండలేదు ఎప్పుడు 7 రోజులు. వరుసగా 7 రోజులు ఉంటే మావిడ కూడా విచిత్రమే. అక్కడ ఉన్నా ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాడు. నిజంగా హిందూ ధర్మానికి గొప్ప సేవ చేస్తున్నాడు. బలహీన వర్గాల అమ్మాయిలను చేరదీసి ఆయన శుభా ఎలక్ట్రానిక్స్ అని పెట్టి సెల్ ఫోన్ వైరు తయారు చేయడం ఏదో సామాన్యమైన నేర్పుకుంటే సరిపోద్ది. దానికి ప్రజ్ఞ అది చేసి ఆ బలహీన వర్గాల పిల్లలకి నెలకి 8,000 నుంచి 10,000 వరకు ఆదాయం కల్పించాడు. అక్కడ ఉద్యోగాన్ని కనుక 10th ఫెయిల్ అవ్వాలి, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వాలి. పాస్ అవుతే కుదరదు. మరి వాళ్ళకి ఎవరిస్తారు ఉద్యోగాలు? అలాంటి వాళ్ళకి కల్పించి తణుకు చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి వాళ్ళని రప్పించి 9 నుంచి 4 వరకు, మళ్ళీ 4 అయితే 4:30 వాళ్ళు ఇంట్లో ఉంటారు. తల్లిదండ్రులు బెంగట్ల కోసం మళ్ళీ అలా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసి వాళ్ళని మన భారతీయ సంస్కారాన్ని వాళ్ళకి కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ కృష్ణాలయం కట్టి వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు కృష్ణుడు చుట్టూ ప్రదక్షిణం చేయించి కృష్ణుడి దగ్గర ఓ పువ్వు పెట్టి ఏర్పాటు చేసి, ఓ పద్యం పాడే ఏర్పాటు చేసి వాళ్ళని హిందూ ధర్మ సంస్కారంలో ఉంచుతున్నాడు. లేదా వాళ్ళందరూ మతం మారిపోయేవారు, అనుమానం ఏమీ లేదు. అందుకే నా మహానుభావుడు చేస్తున్న సేవ నాకు నచ్చి, మీరు విరాట పర్వం చెప్పాలంటే సమగ్రంగా చెప్పాలంటే 1 వారం రోజులు పడుతుందండి. అంటే అయితే మీరే చెప్పండి, నేను ఉండనండి 1 వారం రోజులు ఎక్కడ, నా కోసం ఉండండి అన్నాడు. ఆయన చేస్తున్న సేవ నచ్చి నేను ఉన్నాను. నిజంగా ఇలాంటి వాటికి మనం సహకరిస్తాం. అది ఇవాళ ప్రపంచం అంతా వ్యాపించింది. కొన్ని లక్షల మంది చూశారు యూట్యూబ్లో. ఆయన చేసిన తెలివైన పని. ఏదో తాను విని ఊరుకోకుండా నేనే పెట్టించాను గొప్ప చెప్పుకోకుండా తాను యూట్యూబ్లో పెట్టాను. మనం ఉన్నది మంచి పెట్టచ్చు, దానికి ఏముంది, నలుగురు చూస్తాం. ఆ పిల్లలకి ఎందుకోసం చెప్పామంటే వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ పిల్లలకి అంటారు. మనం ఇలాంటి సారాంశం వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెబుతారు. ఇవాళ మహత్తరమైన గ్రంథాలన్నింటినీ ఆ నూతన జీవితానికి అన్వయించి అందించడం కోసమే నవజీవన వేదం ప్రారంభించాం. దాంట్లో భగవద్గీత మొదలుపెట్టాం. శతక పద్యాలు నడుస్తున్నాయి. ఇక ముందు మీరు అనుకున్నటువంటి సెంటిమెంటల్ గ్రంథాలే కావాలని తీసుకుంటే అవన్నీ బద్దలు కొట్టి శాస్త్రజ్ఞానం చెబుతాం. నమ్మకం అనేది కేవలం క్రమశిక్షణ కలగడం కోసం పెట్టింది తప్పితే దాన్ని పట్టుకుని వేలాడకూడదు. ఉదాహరణకి మీరు గమనించండి, భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే మానవ జీవిత రహస్యం ఉంది. మనిషి ఎందుకు దెబ్బతింటున్నాడో ఉంది. ధృతరాష్ట్రుడు ప్రశ్నడు. నన్ను అడిగితే 701 శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకం చాలా ముఖ్యం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ ప్రశ్నకి సమాధానంగానే మిగిలిందంతా వచ్చింది. సంజయ, పాండవులు కౌరవులు యుయుత్సవః యుద్ధం చేయాలనే ఉత్సాహంతో దిగారు కదా, వాళ్ళందరూ అక్కడికి వచ్చాక ఏం జరిగిందో చెప్పవయ్యా. మనం ఇప్పుడు ఏమన్నాం? అనుకోకుండా నా నోట ఏమొచ్చింది? పాండవులు కౌరవులు. ధృతరాష్ట్రుడు అలా అన్నాడు. మామకా పాండవాశ్చైవ అన్నాడు. అది కీలకం. మా వాళ్ళును పాండవులు ఏం చేశారయ్యా అని వీడు కౌరవుల్ని మావాడు అనుకుంటున్నాడు. శ్రోతకు ఎప్పుడు ఈ అనుబంధం పనికిరాదు. వినే విషయం నిష్పక్షపాతంగా వినాలి తప్ప ఇలా చెబితే బాగుండు, అలా చెబితే బాగుండు అని వింటే మనకి 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 ఇష్టమైతే నచ్చుతుంది, లేదా నచ్చు. మనకి కష్టమైనా కూడా వినాలి.
కొన్నాళ్ళకి నచ్చచ్చు, ఈవేళ నచ్చకపోవచ్చు. ఇలా చెప్పాడు కాబట్టి ఈయన గురువు కాదంటే అలాగే గురువు తన మార్గంలో తాను చెప్తాడు. మనందరికీ నచ్చే మార్గం ఆయనకి తెలియదుగా. కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ధృతరాష్ట్రుడు ఎక్కడ బలహీనపడ్డాడు, ఎక్కడ మానవుడు ఎక్కడ బలహీన, మనమంతా ధృతరాష్ట్రుడు. ఎక్కడ బలహీన పడుతున్నామంటే మామక పాండవ, ఏ కౌరవ పాండవ అనొచ్చు కదా. మధ్యవర్తిగా ఉండి వినదలుచుకుంటే కౌరవులు పాండవులు యుద్ధం చేశారు కదా, ఏం జరిగిందనొచ్చు అది కౌరవులు అన్నట్ల. మామకాహ, వాడు నా వాడు అంటే వాళ్ళు గెలిచారని చెప్పి వాడు బాగుండాలి, పాండవులు మట్టయిపోవాలి అంటే వాడిని కోరుతున్నాడు. ఆ విషయం జీవితంలో ఏ పని చేసినా మనం దాని నుంచి ఏదో ఆశిస్తాం. మనం ఇది జరగాలి అనుకుని ఈ పని చేస్తాం. అది జరగకపోయేసరికి బాధ. ఏదో జరుగుతుంది, నేను పని చేస్తున్నాను, దాని ఫలితం ఏదైనా కానీ నాకు అనవసరం, నేను పని చేస్తాను, ఇది మంచి పని నాకు నమ్మకం చేస్తున్నాను. అది అన్ని విధాలా ఫలించవచ్చు, కొంత ఫలించవచ్చు, కొంత ఫలించకపోవచ్చు, ఏదైనా కానీ అని చేస్తే అప్పుడు చింత ఉండదు. మనం అలా మనం అందరం ధృతరాష్ట్రులు. కళ్ళు ఉండడం లేకపోవడం పెద్ద సమస్య కాదు. దుర్యోధనుడికి 2 కళ్ళు ఏం కర్మ, కళ్ళజోడు పెట్టుకుంటే 4 ఉన్నాయి. ఏం చేశాడు? గొప్ప కార్యక్రమాలు. వీడికంటే ధృతరాష్ట్రుడేనా? కళ్ళు లేకపోవడం పెద్ద సమస్య కాదు. కళ్ళు ఉండి కూడా మదాంతుడై ప్రవర్తించాడు. అదే భీష్మాచార్య ద్రోణాచార్యుడు అంటాడు తిరుపతి వెంకట నాటకాలు, అతడంధుడు ఇతడు మదాంతుడు ఇరువురులో అతడైనా ఏమో అంటాడు. మదమెక్కి కొట్టుకునేవాడు కంటే మామూలు గుడ్డివాడు నయమేనండి. ఆయన కొన్ని పనులు ఎలాగో గుడ్డివాళ్ళు అపకార్యాలు కూడా కొన్ని చేయలేవు. కానీ మదాంతుడు అలా కాదు, మణిగట్టుకుని చేస్తాడు. అటువంటి దుర్యోధనుడిని నావాడు అనుకున్నాడు. జీవితంలో మనం అక్కడ దెబ్బతింటున్నాం. ఇది నాది, ఇది నాది, ఈ ఉద్యోగం నాది, ఈ సంసారం నాది, ఈ కుటుంబం నాది, ఇది ఎలాగైనా పైకి ఉండాలి అంటే పర్వాలేదు, అందరికంటే పైన ఉండాలి, నేనే పైన ఉండాలి, మిగిలిన వాళ్ళు కింద ఉండాలి. బంధువర్గంలో ముఖ్యంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో, తోడుకోడళ్ళ మధ్యలో, తోడుల మధ్యలో, బావమరుదుల మధ్యలో ఈ పోటీలన్నీ ఉంటాయి. వారింటో ఏదో జరిగింది వెంటనే మన ఇంట్లో కూడా జరగాలి. వారు కారు కొన్నారు, మనం కారు కొన్నారు, మనకు అవసరం లేకపోయినా సరే వారు కొన్నారుగా. కావాలంటే మీరు ఇళ్లలో గమనించుకోండి, ఎప్పుడైనా ఏదైనా వస్తువు ఎదుటి వాళ్ళు ఎవరైనా కొన్నారు అన్న మాట రాగానే మనం కొనాలనే మాట వచ్చేస్తుంది వెంటనే. ఎందుకు రావాలి? అలా వినచ్చగా సినిమా చూసినట్టుగా. ఈ పోల్చుకోవడం వల్ల అనవసరపు ఖర్చులు చాలా పెరిగే ఇరుకు. చివరికి చదువుల్లో కూడా వాళ్ళ అబ్బాయిని టెక్నో స్కూల్లో చేర్చాడు, మనవాడిని కూడా చేర్చాలి. వాడు ఏమవుతాడో టెక్నో స్కూల్లో చేరి, వాడు టెక్నో స్కూల్లో చేరితే ఎల్కేజీకి ₹1,00,000 మీరు ఎంక్వైరీ చేసుకుంటారు. 2 పిల్లలు కనీసం 2 లక్షలు, నెలకి 20,000 పిల్లలు చదువులకు అవుతున్నాయి. ఎంత సంపాదిస్తే సరే. హైదరాబాద్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు హక్కుల కోసమో స్వేచ్ఛ కోసమో సరదాకో చేయట్లా, తప్పనిసరిగా చేస్తున్నారు. ఎవరికి చేయడం ఇష్టం లేదు, తప్పనిసరిగా చేస్తుంది. తప్పదు, ఇంకో మార్గం లేదు. 70,000 సంపాదించింది నడవదు. దానికి కారణం మనమే పెంచుకున్నాం. ఆ పరిస్థితులు ఏం లేవు, మనమే పెంచుకున్నాం. సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, చేర్చచ్చు, మనం చేర్చాం. కొన్ని ప్రభుత్వ పాఠశాల అంటే చదువు చెప్పడం ముద్ర వేశారు. సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ వారు, విహెచ్పి వారు నడిపిస్తారు, వారు బాగా చెప్తారు, చేస్తాం. వాళ్ళు ఏవో చెప్తారండి, ధర్మం మతం అది కాదు. ఇంజనీరింగ్ చెప్పడం, సంపాదించడం ఎంతసేపు. మళ్ళీ ఇంత ఇంజనీర్లు అయ్యాక మనమే అనుకుంటే పిల్లలకి సరైన నాలెడ్జ్ జ్ఞానం అది రావట్లేదండి. సంస్కృతం శ్లోకాలు ఎలా వస్తాయి మరి? మనం చేసిన పని ఏమిటి అంటే మనకు డబ్బులు కావాలి, శ్లోకాలు కావాలి, నీతి కావాలి, అన్నీ కావాలి. ఎలా వచ్చేస్తాయండి? అవ్వ కావాలి, బువ్వ కావాలి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. మనకి సంస్కారం ముఖ్యమా, సంపాదించుకోవడం ముఖ్యమా అని తెలుసుకోవలసిందే తల్లిదండ్రులు. సంపాదనే ముఖ్యమనుకుని చదివించిన పిల్లలు ఎలా ఉన్నారో ఆలోచించుకుందాం. ఎంత భ్రష్టులు అయిపోతున్నారు. నిర్భయ మీద జరిగిన అత్యాచారంలో 2 స్టేట్ ర్యాంక్ హోల్డర్స్, ఏ రాష్ట్రమైనా కానీ. వాడికి ఆలోచన ఎందుకు వచ్చింది? స్టేట్ ర్యాంక్ హోల్డర్. మరి వీళ్ళే కదా మన కాలేజీలో వాళ్ళందరూ వాటర్ ట్యాంక్ మీద పిల్లల నుంచో పెట్టి, సెప్టిక్ ట్యాంక్ మీద మాస్టర్ నుంచో పెట్టి ఫోటోలు వేశారు పేపర్. మా కాలేజీ ఘన విజయం, 1 మాదే, 2 మాదే, 3 మాదే, 16 మాదే, అన్నీ మీవే. నిర్భయ అత్యాచారం కూడా మీదే. అది ఒప్పుకోడండి ఎవడం. మాకేముందండి, మేము చదువు చెప్పడం అంటే ఏమిటి? మెటీరియల్ ఇవ్వడమా, బిట్ క్వశ్చన్లు చెప్పడమా చదువు చెప్పడం అంటే? అందులో ఎక్కడ సంస్కారం ఉంది? వాడు ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు ఏమైనా చెప్పారా? దానికి అవకాశమే లేదు. అవకాశం ఉంది. ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకోవడం తప్పకుండా, సంస్కృతంలో ఉంది అవకాశం. నేను సంస్కృతం చెప్పాను ఇంటర్మీడియట్, కానీ నేను చెప్పినంతకాలం 98 నాకు నైట్ అండ్ డే నిద్ర లేకుండా చేశారు. ఈ 98 నేను మానేశాను ఉద్యోగం. వాడికి 98 రావడానికి నాకేం కర్మ, నాకు రాలేదు. ఇంత సహస్రావధానం చేసాం, 1116 పద్యాలు ఏకదాటిగా అప్పగించాం.
300 అష్టావధానాలు చేసాం, ఇప్పుడు 10,000 సభలు మాట్లాడేవో మళ్ళీ ఎక్కట్లేదు. కానీ మరి నాకు రాలేదు ఎప్పుడు 98. నాకు సంస్కృతంలో బాగా ఎక్కువ వచ్చింది 82, 83. తెలుగులో అయితే 73. వెయ్యనప్పుడు మార్కులు వేసేవారు కాదు, తెచ్చినట్టు తెచ్చుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నారు కదా, పోసేస్తున్నారు. ఇప్పుడు రామశబ్దం వస్తే 3 మార్కులు. ఏముంది రామశబ్దంలో? ఇంటి శబ్దం అది, దానికి 3 మార్కులు. మళ్ళీ వాడి పేరు రాయాలంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటారు. సంస్కృతంలో వాడి పేరు రాయాలంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. మన సిలబస్లో ఉండదు, మన నెంబర్ వేయడం ఉంటుంది, పేరు రాయడం ఉంటుంది. రాదు. మమ నామ శర్మ అని రాయలేడు వాడు. ఇప్పుడు సంస్కృతం 90, 98. మా వాడికి 98 అండి. క్లాస్లో మా వాడే ఫస్ట్ అండి. అజ్ఞానం అన్నమాట ఇది. వాడికి ఏమి రాదు, ఒక్క మొక్క 98 రాదు. మోసం మార్కులు కదా, ఆలోచించండి. మార్కులు చూసాక మూర్ఖులు కూడా వస్తాయి. జ్ఞానం చాలా కష్టపడిన వాడికి వస్తుంది కదా. అది మనం తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పొద్దు ఆ విషయం. వాళ్ళని పాడు చేసేసాము. పోనీ పేరు రాయకపోతే ఇగో సంస్కృతంలో శ్లోకం ఉందయా, వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారై పంచమిర్యుక్త నరోభవతి పూజ్యత. ఉద్యోగం రావాలంటే 5 లక్షణాలు చెప్పాడు. అన్ని వి వకారంతో మొదలవుతుంది. విత్ 5 V's 3 T's అంటాం కదా మనం. అలాగా 5 V's అని 5 వకారాలు. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. ముందు నీ వేషధారణ చూసుకొని వృత్తికి తగిన వేషం ఉండాలి. ఇక్కడ నేను ఇలా వస్తే గౌరవిస్తారు. జీన్స్ ప్యాంట్ తీసి షార్ట్ వేసి, నేను అమెరికా కదండి సరదాగా వచ్చానని చెప్తూ పోటు పట్టుకొని ఇక్కడ డోనట్ తోటి పట్టుకొని ఓ చిన్న షార్ట్ వేసుకుని ఏదైతే ఏమంటే భగవద్గీత చెప్తున్నాడో కదా, ఈ మాత్రం మేము చెప్పగలం వెళ్ళడం. వేషానికి మరీ ప్రాధాన్యం లేకపోవచ్చు, కానీ వేషానికి ప్రాధాన్యం ఉంది. మన వృత్తికి తగిన వేషం ఉండాలి. అది ఉద్యోగానికి కారణమా కదా? యజమాని ముందు మనం కాలేజీ కూర్చుంటే ఇంటర్వ్యూలో వాడు ఉద్యోగం ఇస్తారండి, ఎందుకు ఇస్తారండి? ఆ మాత్రం ఉండాలి. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలు ఏమన్నా వాడికి అదే పోగరు. ఇంటర్వ్యూలు అయ్యేవాడు కాలేజీ కూర్చొని మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవసరం అవసరం ఉండాలి, ఇంకేం లేదు పో, నాకు ఈ వినయాలు అవి నచ్చం, నేను ఎవరికి దండం పెట్టాను అనే ప్రేమించిన కాజల్ని కాదన్నాడు ఆవిడ. ఎన్నో త్యాగాలు చేసింది వీడి కోసం. నాకు నచ్చదు, నాతో ఎవరు రాజీ పడ్డాను, నాకు ఇష్టం ఉండదు, నేను రాజీ పడను, వాడు పడదు. రాజీ పడకపోతే సంసారం ఉండవు. వాడికి ఇంటర్వెల్ అయ్యాక 6 లక్షల మందిలో తాప్సీయో పెప్సీయో దొరికాక రాజీ పడ్డమేనా? క్రికెట్ ఆడి పనిగట్టుకుని అందులో ఓడిపోయి 2 అన్నదమ్ములు గెలవడానికి, వాళ్ళు కలిసికట్టుగా ఉండడానికి కారణమైతే ఇద్దరిని కలపడంలో ఇంత ఆనందం ఉందన్నమాట. అందుకోసం నేను ఓడిపోతే ఏమైంది, గెలవడం ఒకటే ముఖ్యం. అది మిస్టర్ పెర్ఫెక్ట్. సినిమా ద్వారా ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు. సినిమాలో చెడ్డ అంటారేమిటి, మనం చూడాలి, పెద్దవాళ్ళు చూడాలి, మంచిగా చూడమని చెప్పాలి. ఒకవేళ చెడ్డవే ఉన్నా అందులో ఏది చెడ్డో ఏది మంచో డిస్కస్ చేయండి, చర్చించండి, తప్పే ఉంది. మొత్తమే నిషేధం చేస్తే అలాగే వాడు చూస్తున్నదే సినిమా, క్రికెట్, అంతకంటే ఏం లేవు అక్కడ. దాని నుంచే మనం ఏదో ఒకటి వెతకాలి, తప్పదు. ఈ పెర్ఫెక్ట్నెస్ జీవితంలో పరిపూర్ణత ఎక్కడొస్తుంది అంటే, మనల్ని మనం మర్చిపోగలిగితే, అవతల వాళ్ళ గెలుపులో కూడా మనం ఆనందం పొందగలిగితే నిజంగానే ఆనందంగా ఉండగలం. మనమే గెలిస్తే మరీ మంచిది. వాళ్ళు గెలిచినా ఏం పర్వాలా, నాకు ధర్మం నిలబడడం కావాలి, కార్యక్రమం బాగా జరగడం కావాలి. చంద్ర గారు పెట్టారా, సూర్య గారు పెట్టారా, సమస్య ఎవరు పెడతారు, ఎవరు ముందుకు రావాలిగా. ఇప్పుడు ఆయన ఎవరో 2 నెలల క్రితం సంప్రదించకపోతే ఎక్కడ దొరుకుతాం? బోడు యాత్ర పడ్డాడు, ఏర్పాటు చేసుకున్నాడు, బాగా ఎవరో ఉండాలి, మనం సహకరించాలి. రేపు ఇంకొకరు పెడతారు, వాళ్ళు సహకరిస్తారు. అంటే ఎవరు పెట్టారు, పేరు ఎవరికి వచ్చింది అది ముఖ్యం కాదు, మంచి జ్ఞానం అందిందా లేదా అంతే ముఖ్యం. ఇది మామక అన్న మాటలో ఉంది, దయచేసి గమనించండి. ఆ మామక, నేను నా వాళ్ళు అనే విషయం మర్చిపోతే తప్ప సంసారాలు బాగుండవు, సామ్రాజ్యాలు బాగుండవు. ఇంకొక మాట భగవద్గీతలో మనం నిత్య జీవితానికి అన్వయించుకోవలసింది ఆందోళన లేకుండా ఉండాలంటే, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, విదేశాల్లో చాలా ఒత్తిడికి గురై ఉద్యోగాలు చేస్తున్న మీరందరూ, స్త్రీలు పురుషులు అందరూ కూడా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగో స్వకర్మణి. 2వ అధ్యాయంలో వస్తుంది ఈ మాట. కర్మణ్యేవ అధికారహాతి. ఇక్కడ అధికారం అంటే అర్థం అంటే మనం ఇప్పుడు తెలుగులో వాడుతున్న అధికారం కాదు, పవర్ అనే అర్థం కాదు. భగవద్గీత కాలం నాటికి అధికారం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అర్హత అని కూడా అర్థం. అర్హత మనకి సంప్రదాయ పరిభాషలో చూస్తే అతనికి ఉపనయనం లేదు కదండి, యజ్ఞానికి అధికారం ఎక్కడదంటారు. అధికారం అంటే అక్కడ పవర్ కాదుగా, అర్హత, ఎలిజిబిలిటీ.
భగవద్గీత కాలానికి ప్రాచీన కాలంలో అధికారం అంటే ఎలిజిబిలిటీ. ఎందుకంటే రాజులు అధికారాన్ని యోగ్యతగా అర్హతగా భావించారమ్మా. ఇప్పుడు దాన్ని పవర్గా భావిస్తున్నారు. ఏమైందో తెలుసు. అంతా మన భావనే. రఘువంశ రాజులు అధికారానికి వస్తే అది బాధ్యతగా భావించారు. యోగ్యత, ఎంత యోగ్యత లేకపోతే మనం ఈ దీంట్లోకి వస్తాం, మన యోగ్యత నిరూపించుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు అలా కాదు, పవర్. అందుకని ఏం జరుగుతుందో తెలుసు. కర్మణ్యేవాధికారస్తే అంటే నువ్వు పని చేయడానికి మాత్రమే అర్హత తగినట్టుగా ఉండు, అర్హత సంపాదించుకో. మా ఫలేషు కదాచన, ఫలితంతో గురించి ఫలితం మీద నీకు ఆసక్తి వద్దు. అంటే వస్తుంది, రాకుండా ఉండదు. పని చేసి జీతం తీసుకోవద్దని అర్థం చెప్పారు కొంతమంది. అలా చెప్పకూడదని సార్. అలాంటి దోపిడీ మన దగ్గర లేదండి. పని చేసి జీతం తీసుకోవద్దని అంటారు. ఎవరంటారని అలాగే ఎందుకు అంటారు? దృష్టి జీతం మీద ఉండదు, దృష్టి ప్రమోషన్ మీద ఉండదు, దృష్టి దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, బాసు మెచ్చుకోవడం ఇవన్నీ ఉండదు. పనిలోనే మనకు. కంప్యూటర్ దగ్గర మనం కూర్చున్నప్పుడు అసలు ఇది ఎన్ని విన్యాసాలు చేస్తుంది, ఎంత మాయాజాలం ఉంది కంప్యూటర్. పూర్వం ఏదో ఇంద్రజాలాల్లో వినేవన్నీ ఇక్కడ గూగుల్ చెప్తే ఒకటి సరస్వతీదేవికి మరో రూపమేమో అనిపిస్తుంది. దానికి తెలియని విషయం ఓ నొక్కిన ఒకటి సమస్తం అవుతుంది. అది విచిత్రం కదా. దాని ముందు కూర్చుంటే ఈ ఆనందం కలగట్లా, మనసులు విసుగెందుకు వస్తుంది? పోనీ అలాగని చేయక తప్పదు కదా. ఎలాగూ చేయక తప్పనప్పుడు ఆనందంగానే చేస్తే మంచిది. ఇది బాధపడుతూ ఏడుస్తూ ముక్కుతూ మూలుగుతూ ఆ చేసే బసర కూడా పాడైపోతుంది. ఇదేదో మంచి చేయక తప్పదు, మంచిదే చేద్దాం నలుగురు మెచ్చుకుంటారు కదా అన్నాం అనుకోండి, హాయిగా చేయగలుగుతాం. అదే కర్మణ్యేవాధికారస్తే వంట చేసినా ఉద్యోగం చేసినా ఇవి ఏం ఒక ఉపన్యాసం ఇచ్చినా, పోనీ ఏదో రాసుకున్నా చదువుకున్నా ఏదైనా సరే నా పని నేను చేస్తున్నా, దీని ఫలితం ఏదైనా కానీ అవ్వాలి, బాగుండాలని చేస్తాం. ఒకళ్ళు కాకపోయినా మనకి బెంగలేదు. ఇలా మనం ఉద్యోగ బాధ్యతలు చేయగలిగితే మా ఫలేషు కదాచన, ఫలితం ఆశించదు కాదు, దృష్టి ఫలితం మీద పెట్టదు, దృష్టి పని మీద పెట్టు. చాలామందికి భగవతత్వం తెలియక అనుకుంటారు, కానీ భగవతత్వం అంటూ ప్రత్యేకంగా లేదేమో. వస్తువుకి ఏ తత్వం ఉందో అదే భగవతత్వం. వస్తువును వస్తువుగా చూడకుండా తత్వం, దాని లోతైన దాని అసలైనటువంటి సారంలో పెడితే తత్వం అర్థం. అందుకే తత్వం అది నువ్వే, అది నువ్వే. ఇది ఈ నీళ్ళ సీసా, ఇది ఇలా నీళ్ళతో ఉన్నంతకాలం దీని పరమ గౌరవంగా ఇక్కడ పెట్టి చూస్తూ ఉంటాం. ఒక్కసారి నేను దీన్ని తాగేస్తే అయిపోయింది. దీనిలో దాని విలువ ఏమిటి? ఏం లేదు, అయిపోయింది. దాని ప్రయోజనమే. మన శరీరం కూడా దీని పని అరగంటలో అయిపోవచ్చు, దీని పని ఇంకో 50 ఏళ్ళలో అయిపోవచ్చు. ఈ సీసాకు విలువ ఉంది. ఇక్కడ ఆ నీళ్లు కారిపోకుండా ఉండాలి, విడిగా అంత బల్లపాడైపోకుండా ఓ సీసాలో ఉండాలి ఖచ్చితంగా. అంతవరకు ఆ సీసాకి విలువ. ఆ నీళ్ళు ఒకసారి తాగడం అయిపోయిన తర్వాత అంతే, డస్ట్బిన్ బారై. మనం ఉన్నంతకాలం జీవితంలో లోకంలో మన ప్రాధాన్యం మనకు ఉంటుంది. మనం లేకపోతే ఏది ఆగదు. ఒక భార్య అనుకుంటుంది పోయి మా ఆయనకి కాఫీ కాసిపోవడం కూడా చేత కాదు, ఆమె ఏం పోతాడో లేకపోతే పోయి చూడు తెలుస్తుంది. పైకి పోయి పర్మిషన్ తెచ్చుకుని 10 రోజులు ఇంట్లో ఉండు దెయ్యాలి. నీ 10 రోజుల్లోనే ఇంకో పెళ్ళి అయిపోతుంది. అయ్యి బాబు ఇదే సంగతి అనుకుంటా. ఎవడ ఆగడమ్మా, ఇవన్నీ డైలాగులు అంతే. ఏదైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరబ్బా మా పిల్లలకి ఏమీ తెలియదండి, మా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని ఒకడు ఈ మాట అంటాడు విచిత్రంగా. 77 వస్తాయి సీట్లు, ఎవడు సీట్లు ఎవడు శ్మశానంలో తప్ప అందరూ సీట్లు లేదు అక్కడే. వాడు సీట్లు ఎవడు కూడా అది మనకు సంబంధం అండి. 18 ఏళ్ళు దాటాయంటే ప్రాప్తి షోడశే వర్షే పుత్రం మిత్రవద ఆశ్చర్యం. ఇదివరకు 16, ఇప్పుడు ఓటు హక్కు గురించి ఇంకో 2 గడిపారు 18 అంది. తీసేయి, అయిపోయింది. వాడు సీట్లు ఎవడు వాడిపోయారు, మనకేమిటి పని దాంతో. వాళ్ళకి ఏం తెలియదండి, అమ్మాయి వాడు తగిలి చాలా పనులు చేస్తున్నారు బయట, అవి నీకు తెలియదు, నువ్వు అమ్మాయి. మన పిల్లలకున్న తెలివితేటలు మనకి ఎక్కడ ఉన్నాయంటే రాత్రి 11ంటికి సెల్ ఫోన్ కట్టడా అంటే కట్టడు, పడుకుంటాడు మన కోసం. ఆ దుప్పటిలోంచి ఒక దివ్య కాంతి. అదే విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయ అని. ఎందుకంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్, ఆవిడో నొక్కు వీడో నొక్కు మనకు తెలియదు. మనం అక్కడికి వెళ్ళి పొరపాటు నా దుప్పటి ఇలా టక్ మన బయటికి తీసామనుకోండి, ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వచ్చేసి వెంటనే ఎంత తెలివైన వాడు. మొత్తం దాని యూసేజ్ అంతా వాడికి తెలుసు, మనకు తెలియదు. పెద్దవాడు చూస్తే ఏమిటో చేస్తున్నా అమ్మని నిన్ను ఆరాధిస్తున్నాను నా దగ్గర. నేను దుప్పట్లో దుప్పట ఆరాధన అంటారు. బ్రహ్మోత్సవాల్లో ఇదో భాగం.
అంతే మనం నమ్మేసి అయ్యడం పిల్లాడు అపార్థం నువ్వు చేసుకున్నా వాడే చేసుకున్నా వెళ్ళిపోగానే మళ్ళీ దొప్పుడు ముసుగా మళ్ళీ మామూలే. ఈ తెలివితేటలు సామాన్యమైన తెలివితేటలు వాళ్ళ మనం నమ్మి తెలివితేటలు లేవు చిన్నపిల్లలు ఏం లేదండి. ఇవాళ ఆరోగ్య పిల్లలు కూడా సమస్యలు తెలుసు. అంటే అంత మమకారం అలాగని అశ్రద్ధ పనికిరాదు. పెంచడం బాగా పెంచవలసింది. దానివల్ల ఏదో అయిపోతుందని ఏదో ఒరిగిపోతుందని పెట్టుకోవద్దు. ఏమీ కాదు, వాడికి అయ్యేదవుతుంది. మన పని మనం చేసామనే సంతృప్తి మిగిలింది చాలు. ఇదే కర్మణ్యేవాధికారం. ఎంత తేలిగ్గా ఉంటుందండి జీవితం. దీనికి వేరే తాత్పర్యం దేనికి? మా కర్మఫల హేతుర్భూ, ఆ పనికి సంబంధించిన రిజల్ట్ ఉండి దానికి నువ్వే కారణం అవ్వాలని ప్రయత్నించకు. చాలా కారణాలు. ఒక కళాశాలలో రిజల్ట్ బాగా వచ్చిందంటే ప్రిన్సిపాల్ ఒకటే కారణం అండి. పాఠాలు చెప్పకుండా రిజల్ట్ వస్తుందా? ఆ మాటకు వస్తే మంచినీళ్ళు తెచ్చేవాడు, గంట కొట్టేవాడు కూడా కారణమే. వాడి పని వాడు సక్రమంగా చేయకపోతే వీళ్ళు ఎలా చేస్తారు? అలాగని నా వల్లే రిజల్ట్ వచ్చిందని గంట కొట్టేవాడు అంటే వాడిని గుంట కొట్టి గంట వాయించేస్తాడు. ఎలా వస్తుంది వాడి వల్ల? పాఠం చెప్పేవాడే అవుతుంది. కేవలం పాఠం చెప్పేవాడు ఉండి ప్రిన్సిపాల్ లేకపోతే వీళ్ళు పాఠాలు చెప్పరు. ప్రిన్సిపాల్ ఉండి తీరాలి. అన్నీ అవసరమే. పుస్తకాలు అవసరమే, నల్లబల్ల అవసరమే, శుద్ధముక్క అవసరమే, సమస్తం అవసరం. ఇందులో మన పాత్ర ఉంటుంది 10 పైసలు పావులా, అంతవరకే మనకు. అదే మా కర్మఫల హేతుర్భూ, నా వల్ల రిజల్ట్ వచ్చింది, నా వల్ల ఏం జరిగింది, నేను లేకపోతే కంపెనీ మూసేసానంటే ఈ అహంకారం పనికిరాదు. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? సహజంగా ఇంకోటి మనకి శత్రువు తయారవుతాడు. ఉద్యోగంలోనైనా ఎక్కడైనా నా వల్లే జరిగింది అనగానే అవతల వాడికి కోపం వస్తుంది. అన్నీ మేము కంపెనీలో మేము ఎవరు పనిచేయట్లేదా, వీడి సంగతి ఏంటో చూద్దాం, ఒకరు అంటాడు, నొక్కుతాడు. అప్పుడు గొడవ వచ్చింది. ఈ మాట మనం అనకపోతే గొడవ లేదే, ఎంత హాయిగా ఉంటుంది నూతన జీవితం. ఎందుకు అనాలి? పని ఏమిటి? మరి అవతల వాడు కూడా ఉంటుంది కదా అదే కాంక్ష. ఇవాళ పిల్లల్లో సైతం పోటీతత్వం పెంచి పారేసరి. ఎల్కేజీ పురాణ దగ్గర నుంచి నాకు ర్యాంక్ అంటే వాడు పెద్ద పెరిగా కూడా అదే అనుకుంటాడు. నేనే నెంబర్ 1 అవ్వాలి, నేనే నెంబర్ 1. ఏ నెంబర్ 10 అవ్వకూడదా? నెంబర్ 20 అవ్వకూడదు. నెంబర్ గేమ్ ఎందుకండి? మనం ఆనందంగా ఉన్నాం లేదా? ఇది శ్లోకం ఎంత స్పష్టంగా ఉందండి. కర్మణ్యేవాధిక అరస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భోగు మా తే సంగోస్త్వకర్మణి. అలాగే ఇవాళ ప్రపంచంలో ఉండే అనేక సంక్షోభాలు, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, సంసారంలో ఉన్నవాళ్ళు కూడా ఏవో టీవీలు వచ్చే, భక్తి టీవీ, టీటీడీ, అదే ఓం టీవీ చాలా వచ్చాయి, మంచి వచ్చాయి. ఇతర ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మామూలు న్యూస్ ఛానల్ అయినా వాళ్ళు మంచి కార్యక్రమాలు వేస్తారు. మీ బడి పిలుస్తుందని పెట్టి ఏదో పబ్లిక్ పాయింట్ అని రోజు ప్రజల అభిప్రాయం. అలాగే రకరకాల కళాశాలలో యువతరం అభిప్రాయాలు చెప్పిస్తున్నారు. అవసరం మంచిది. వీటితో పాటుగా ఎంత చెత్త వెళ్ళిపోతుందో కూడా చూసుకోండి. మనం ఆధ్యాత్మికం అనుకుంటున్న ఛానల్స్ ద్వారా కూడా అపనమ్మకాలు వెళ్ళిపోతున్నాయి. అదంతా చెత్త. రుద్రాక్షలు, రాళ్ళు, రబ్బలు, అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇల్లు మార్చుకోండి, ఇల్లాలను మార్చుకోండి. బుద్ధి మార్చుకోమని ఒక్కటి చెప్పండి. ఎందుకంటే వాడి బుద్ధి వారు మాత్రం వీడికి డబ్బులు ఎలా వస్తాయి? బుద్ధి మార్చుకోమని చెప్పడం. అది మారిపోతే ఇంక వీడి దగ్గరికి ఎవరు రారు. బేరాలు ఉండవు. విశాఖపట్నంలో నెంబర్ ఇది, విజయవాడలో నెంబర్ ఇది, అవకాశం ఉండదు. వాడు బుద్ధి మార్చుకోకుండా అలా మురుకుడు అయిపోతుంటే వీడికి అవకాశాలు బాగా ఉంటాయి. నేను శక్తిపాతం చేస్తా, నేను పక్షపాతం చేస్తా, నేను సిద్ధ గురువు, నేను ప్రసిద్ధ గురువు, ఇవన్నీ ఉంటాయి. మాయం చేయడానికి వాడు బాగుపడితే మనకేముంది? దీనికి భగవద్గీత స్పష్టమైన సమాధానం. ఈ కల్మషం అంతా ఉంటుంది, ఉండని. అలాగని చెప్పి మనం ఆ టీవీ వాళ్ళతో ఏమంటే మీరు ఇదంతా వేస్తున్నారు, ఏదో ప్రవచనాలు వేశారు బాగానే ఉంది, దాంతోపాటు ఇదంతా కుదరదండి. వాళ్ళు నడవాలి. వాళ్ళ కథ నడవాలంటే వాళ్ళకు ఉంటారు. నడవడమే కాదు, వాడు ఏవో ఆశించారు కొన్ని కోట్లు, ఏం ఊరికేమి త్యాగం చేద్దామని ఎవరు పెట్టరు. ఈ పిచ్చాలోచన అవసరం. ముందు హాయిగా పెడతారు, శుభ్రంగా సంపాదించిన తర్వాత పట్టుకుని రాజకీయాలు పెడతారు. ఇదంతా చూస్తూ ఉంటారు. జరగబోయేది అదే. ఏదైనా కానీ జరిగే మంచి జరుగుతుందా లేదా అనుకోకుండా, లేదా మేమంతా ఎక్కడి నుంచి చెబుతాం, మీకు అందరికీ ఎలా పరిచయం అవుతాం. ఇన్ని గ్రంథాలు నేను ఓం టీవీలో కాళిదాసు రఘువంశం చెబుతుంది. ఎవరంటే కావ్యాలు చెప్పని అడిగేవాడు. పురాణాలని అడుగుతారు కానీ కావ్యాలు ఎవరికి అర్థమవుతాయంట. నేను అర్థం చేయించాను. అమృత మహత్యం, కాళహస్తి మహత్యం, పాండురంగ మహత్యం చెప్పే విధానంగా చెబితే అర్థం అవుతాయి. ఎందుకు కాదు, అంత చెట్లు వేలు లేదు. మనం దాని ముందే భయం చేసేస్తే అలాగే అదేదో నాకే అర్థం అవుతాయని గొప్ప కోసం అందరికీ అర్థం చేయించడం మన పూజ. భగవంతుడు మా జ్ఞానం ఇచ్చింది అందుకు అవుతున్నాయి. ఈ అవకాశాలు ఎలా వస్తాయి? ఈ అవకాశాలతో కూడా పక్కన వేరేవి జరుగుతాయి. దాని విషయాన్ని ఎలా ఉండాలండి? 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 2వ అధ్యాయంలోనే ఉంటుంది. భగవంతుడు తాబీరును ఉదాహరణగా చెప్పాడు. షిరిడీ సాయిబాబా ఊళ్ళో తాబీరు పెడతారట.
ఆయనకైతే వాహనం కాదు. ఆయన చాలాసార్లు తాను ప్రసంగాలు దాన్ని ఉదహరించాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉదహరించాడు. సమాజం నుంచి తాను కాపాడుకోదలుచుకున్నప్పుడు తాబేల్లో ఉండాలి. ప్రతి జంతువు నుంచి మనం నేర్చుకోవాలి. దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. దత్తాత్రేయుడు స్వయంగా నాకు 24 మంది గురువులు ఉన్నారు అని ఇలాగే తాబేలు, కొండ చిలువ, లేడి, తుమ్మెద ఇలా చెబుతూ విచిత్రంగా ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి కన్య నాకు గురువు అంటాడు. విచిత్రం. కన్య గురువు ఏమిటండి? మీరు పెద్ద స్వామి సన్యాసి కదా, మహాయోగి కదా, మీకు ఓ 16 ఏళ్ళ అమ్మాయి మీకు గురువు ఎలా ఉంది? లేదు, నేను నేర్చుకున్నా అని. ఒక వైశ్యుల ఇల్లు ఉందిట. ఆ ఇంట్లో ఒక కన్య ఉంది. అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆ సంబంధాల నిమిత్తమే ఎక్కడికో వెళ్ళారు. అమ్మాయి ఒక్కరితో ఉంది ఇంట్లో. జాగ్రత్తలు చెప్పారు, పూర్వకాలం కదా చెప్పారు. చెప్తూ ఒక జాగ్రత్త చెప్పారు. అమ్మాయి ఎవరన్నా వస్తే ఆడపిల్లవు కదా అని తలుపేసి కూర్చోద్దాము, తప్పు. మనం అతిథి ధర్మం, అతిథి సేవ చేయాలన్నా తప్పు లేదు. ఎవరన్నా వస్తే కాస్త ఏదో కాఫీ టీ ఏదో జంతికలో చేయకూడదు, ఏదో చేసి పెట్టు. వయసులలో కాస్త ఈ పొడేలు పలహారాలు ఎక్కువ ఉంటాయి కొంచెం, అందుకే కాస్త ఏవో చేసి పెట్టు, వద్దని అనకూడదు, పంపేయకూడదు. అలాగే మంచిదే. వీళ్ళు అలా వెళ్ళారు. విచిత్రంగా ఓ ఇద్దరు వచ్చారు. వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూస్తున్నారు. ఈ తల్లిదండ్రులకు తెలియదు. వీళ్ళేదో వాళ్ళు వచ్చారు. ఈ అమ్మాయికి ఎవరు నేరుగా అమ్మాయితో మాట్లాడే రోజులు కదా, అలా మాట్లాడారు. కానీ వాళ్ళు చూద్దాం అమ్మాయి ఎలా బంధువులు వస్తే ఎలాగ స్వాగతం చెబుతుందో ఏం చూద్దాం, దాన్ని బట్టి కదా పెళ్ళిపోతుంది. గడపలో కాలు పెట్టినప్పుడు తెలిసింది కాపురం చేస్తుందో చేయదో అని దాన్ని బట్టి గ్రహించేసేవారు. వెంటనే వాళ్ళు వస్తే అమ్మాయి కూర్చోబెట్టింది, ఏదో కాస్త మంచినీళ్ళు ఇచ్చింది. ఇచ్చి వెంటనే దూరదేశం నుంచి వచ్చారు. కాస్త ఏదైనా చేసి పెడతాను, ఉండండి, ఇప్పుడే వస్తాను, వేసి పెడతాను, అలా అంటే వెళ్ళిపోతారని మొహమాట పడి, ఇప్పుడు ఉండండి, ఒక 10 నిమిషాలు ఉండండి. అప్పట్లో టీవీలో ఏదో పుస్తకం పెట్టింది వాళ్ళకి. ఫోటో ఆల్బమ్లు లేవు ముఖ్యంగా. వచ్చిన వాడు ఇప్పుడు అతడు వచ్చింది ఏంటి అని పెడుతూ ఆల్బమ్ బాగా వేస్తున్నాడు మన ప్రాణం. అందులో మనం ఉండడం మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అదంతా తిరగేస్తూ కూర్చోవాలి. ఎందుకో ఈ 4 లక్ష పెట్టి తీస్తాడు, మనం చూడడం వాడికి అనవసరం. ఇదో పెద్ద దండగా దీనికో గూడు, మళ్ళీ చూడరేమో అనే బెంగతో ఈ మంచి కొత్త విధానం ఒకటి కనిపెట్టాను. ఆ ఫోటోలన్నీ టీవీలో పెట్టడం అలా హాల్లో వస్తూ ఉంటారు. మొత్తం మీద తద్దినం పడి తీరా. తచ్చిన నువ్వు చూడాల్సిందే మా అందరూ కూడా. లక్ష్మీదేవ సరస్వతీదేవ ఎవడు చూస్తాం. ఎందుకంటే ఆ అహం చూడండి ఎంత. నేను, నా కుటుంబం, నా పెళ్ళం, నా పిల్లలు, మేమంతా చాలా గొప్ప, మీరు చూసి తీరా. పోదండి ఎంతకి. ఇదే మూల కారణం అన్నిటికీ. మనం లేకుండా ఉంటే మిగిలిన జీవితం అంతా అర్థమైపోతుంది. అందుకని ఏదో పుస్తకం పెట్టిన దగ్గర అమ్మ వాళ్ళు చదువుకుంటారు, బాగానే ఉంది. ఈలోపు ఏదో పిండి కలుగుతుందండి. ఎంత గొప్ప విషయమో నిజంగా ఆశ్చర్యపోయిన దత్తాత్రేయుడు ఎంత గొప్ప స్వామిరా, ఎంత గొప్ప విషయం గ్రహించదు. చాలా విషయం పిండి కలుగుతుంది. ఏదో జంతువులు ఏదో చేయాలంటే పిండిలో ఒత్తుతారు కదా. గాజులు బాగా ఉన్నాయి. అప్పట్లో కనిపిల్లలకి గాజులు వేసేవారు. ఇప్పుడు 10 ఉన్నాయి. ఇలా అనుకుంటే గాజులు చప్పుడు అవుతున్నాయి. అప్పుడు అనుకుంటే అమ్మ ఇలా అస్తమానం చప్పుడైతే వీళ్ళ కోసం ఏదో చూస్తున్నానని తెలిసి మొహమాట పడి వెళ్ళిపోతారు. ఆడపిల్లలు శ్రమ పెడుతున్నాము, అలా వెళ్ళిపోతే ఎలాగా అని సగం గాజులు తీసేసింది పక్కకి. తీసి మళ్ళీ ఇంకా కొంచెం అవుతుంది. ఇంకో కొన్ని తీసేసింది. ఇటో 2 పెట్టుకుంది. చప్పుడు తగ్గింది కానీ అవుతుంది. అప్పుడు ఆ 2వ గాజు కూడా తీసి ఈ చేతికి ఒకటి ఉంచి ఆ పిండి కలుగుతుంది. చప్పుడు అవుతుంది. అమ్మయ్య అనుకుని చేసేసింది. ఎంతకని చేసింది పెట్టేసింది. దీని నుంచి దత్తాత్రేయుడు ఏం గ్రహిస్తాడు ఆలోచించాడు. చప్పుడు కాకుండా ధ్యానం చేయాలంటే ఒక్కరే ఉండాలి, 2వ వ్యక్తి ఉండడానికి వీలు లేదు. ఇది నేను గ్రహించాను ఈ చరిత్ర ద్వారా అన్నాడు దత్తాత్రేయుడు. ఆధ్యాత్మిక రంగంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. 10 మంది పూజన చేస్తే ధ్యానం కాదు, పరధ్యానం అంటారు. మేము రోజు కలుస్తామండి, రోజు కలవడమే ధ్యానం, అంతకంటే ఎవరితో కలవడమంటే యోగి అంటారు. రోజు కలుస్తున్నామంటే మనకేవో సరదా ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, అందుకే కలుగుతాను. మన్నాడు కొట్టుకోవడం ఖాయం, 2వ సంఘం ఖాయం. ఏ సంఘం పెట్టు, సత్సంగమను, ఆధ్యాత్మికమను, తెలుగు సంఘమను, 2వది ఎందుకు వస్తుందంటే అహం. డబ్బు కూడా కాదు. ఇక్కడ డబ్బు ఏమిటండి, సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. అహం ఎంత గొప్పదండి ఇది. ఒక్కడే ఉండాలి చప్పుడు కాబట్టి. 2వ గాజు ఉన్నా కూడా ఎంతో కొంత అయింది. అందుకని ఈ చేతికి ఒక్కటే గాజు చూసినప్పుడు చర్మానికి తగులుతోంది గాజు, చప్పుడు అవ్వదు. ఇంకో గాజుకు తగిలితే అవుతుంది. కానీ అంచేత మనిషి ఇంకో బిట్టను చూసినా పర్వాలేదు, ఒక ఆకును చూసినా పర్వాలేదు, మొక్కను చూసినా పర్వాలేదు, ఇంకో మనిషితో కలిస్తే ఆధ్యాత్మిక